నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వం కళ్ళు తెరవాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా గ్రామోత్సవం. ఘనంగా ప్రపంచ మత్స్యశాఖ దినోత్సవం. నగర్ జెడ్పీ హై స్కూల్ ను ఆకస్మిక తనిఖీ. సరైన వస్తువులు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్. నూనెపల్లి డివైడర్ దగ్గర ఉన్న కంపోస్ట్ ఎత్తివేసి బస్టాండ్ ఏర్పాటు చేయాలని కోరుతున్న నూనెపల్లి అభివృద్ధి కార్యాచరణ కమిటీ. కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడవద్దని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు నంద్యాల పట్టణంలోని 17, 18, 19 విశ్వనగర్, ఎన్జిఓస్ కాలనీ, పొన్నాపురం, ఏకలవ్య నగర్ ప్రాంతాలలో నేడు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజల వద్ద నుండి 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ దేశం సుధాకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, మాజీ కౌన్సిలర్ సుబ్బరాయుడు, వైసీపీ నాయకులు శ్రీరాములు, మానిపాటి ఆంజనేయులు, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రామచంద్రుడు, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, నంద్యాల అసెంబ్లీ లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, లీగల్ సెల్ స్టేట్ సెక్రటరీ శ్రీనివాసులు, సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, డీలర్లు జనార్దన్, మోహన్ రెడ్డి, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థుల బంగారు భవిష్యత్తును నాశనం చేసేందుకు చేస్తున్న కుట్రలో భాగంగా రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. తొలి దశలో 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించారని తెలిపారు. నంద్యాల మెడికల్ కాలేజీలో ప్రథమ సంవత్సరం చదివిన విద్యార్థికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగిందన్నారు. ఇటీవల నంద్యాల మెడికల్ కాలేజ్ ఫ్రెషర్స్ డే వేడుకలకు టీడీపీ నేతలు రావడం జరిగిందని, అయితే ఆ పార్టీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మెడికల్ కాలేజీలు లేవని, అసత్యపు అబద్ధపు మాటలు మాట్లాడడం ప్రజలు గ్రహించాలన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ప్రజలు తాము చేస్తున్న ప్రజా ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. నంద్యాల గడ్డ మీద తొలి పొద్దై పొడిసిండో అన్నో, తలరాతను మార్చగా పేదల గుండెను తొడిమిండో, మా పల్లె గడపల్లో ప్రమిదల్లే వెలిగిండో అన్నో, శిల్పారవెన్న చల్లని ప్రేమను పంచిండో, ప్రజా ప్రగతికి నిచ్చెన వేసి ప్రతిపక్షాల మెడలను వంచి వ్యాను గుర్తు జెండాలను ఎత్తిండు. నంద్యాల లీడరువే అన్నా శిల్పా రవ్వెన్న, ఫ్యాను గుర్తు చెండెత్తినవే అన్నా శిల్పా రవ్వెన్న. నంద్యాల లీడరువే అన్నా శిల్పా రవ్వెన్న, ఫ్యాను గుర్తు చెండెత్తినవే అన్నా శిల్పా రవ్వెన్న. కోట్ల నిధులను తెచ్చిండు, కొత్త వెలుగులను పంచిండు, ప్రజాపాలనందించిండు, ప్రగతిని ఎంతో చూపిండు, యువతకు శిక్షణ ఇచ్చిండు, ఉపాధి అన్నా చూపిండు, భవితకు బాటను వేసిండు, బ్రతుకులను సరిదిద్దిండు. వర జగనన్న సంధించిన బాణం, వైసీపీ చెండెత్తిన హృదయం, నంద్యాల జన ప్రపంచనం అన్నా. నంద్యాల లీడరువే అన్నా శిల్పా రవ్వెన్న, ఫ్యాను గుర్తు చెండెత్తినవే అన్నా శిల్పా రవ్వెన్న.
విద్యను ప్రోత్సహించిండు, విద్యార్థుల దరి చేర్చిండు, కళాశాలలను కట్టిండు, వైద్య విద్యనందించిండు, త్రాగునీరును తెచ్చిండు, పల్లెలకు అందించిండు, జనం దాహార్తి తీర్చిండు, పేరును ఎంతో పొందిండు. వరే అన్నదాత కన్నీళ్లను తుడిచి మిర్చి రైతుల కండగా నిలిచి నంద్యాల గుండెల్లో నిలిసిండు. నంద్యాల లీడరువే అన్న శిల్పారవ్వన్న, ఫ్యాను గుర్తు చెండెత్తినవే అన్న శిల్పారవ్వన్న. నంద్యాల లీడరువే అన్న శిల్పారవ్వన్న, ఫ్యాను గుర్తు చెండెత్తినవే అన్న శిల్పా. గవర్నమెంట్ విద్యా వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రక్రియకి ఈరోజు తెరలేపినట్టుగా స్పష్టంగా కనపడుతోంది తెలుగుదేశం ప్రభుత్వం. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళు దండగా, గవర్నమెంట్ అసలు ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లోనే ఉండకూడదు అని చెప్పేసిన మాటలు కూడా ఈ రోజు మళ్ళీ గుర్తొస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి, మన పిల్లల భవిష్యత్తు ఎంతగానో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో శాంక్షన్ చేయించుకొని తీసుకొస్తే ఈరోజు ప్రారంభమైన మెడికల్ కాలేజీల దగ్గర నుంచి ప్రారంభం కావాల్సిన మెడికల్ కాలేజీలు మాకు అవసరం లేదని చెప్పినటువంటి ఘనకీర్తి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మూటగట్టుకున్నారు. మరి ఈ రోజు 17 మెడికల్ కాలేజీలని అమ్మే ప్రక్రియకి ఈ రోజు తెరలేపారు. ఈ రోజు కేవలం ఎంతసేపు ఉన్నా సరే డబ్బు అర్జనే ఈ ప్రభుత్వ మార్గంగా కనపడుతుంది. ప్రభుత్వ పెద్దలందరూ డబ్బులు సంపాదించుకోవడంలోనే నిమగ్నం అయిపోయినారు. పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అనే ఆలోచన లేకుండా ఈ రోజు దీన్ని ప్రైవేటీకరణ చేస్తా అనేది అని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పిల్లల భవిష్యత్తుతోటి చెలగాటం ఆడటం అనేది తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం కాబట్టి ప్రజల నుంచి మద్దతు కోసం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలందరూ కూడా మెడికల్ కాలేజ్ ఎంత అవసరం ఉందనేది ప్రజలు గ్రహించినారు. ఈరోజు స్వచ్ఛందంగా తరలి వచ్చేసి వాళ్ళు సంతకాలు చేస్తూ మనకి మెడికల్ కాలేజీలు గవర్నమెంటే రన్ చేయాలని చెప్పేసి వాళ్ళు మద్దతు తెలపడం అనేది నిజంగా సంతోషకరమైన విషయం. మరి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రక్రియని వెంటనే ఆపేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. కాలేజే లేదు అని చెప్పేసి సాక్షాత్తు హోంమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రెజెంటేషన్ ఇచ్చి మరి చెప్పినటువంటి నంద్యాల కాలేజీలో కూడా ఫ్రెషర్స్ డేకి తెలుగుదేశం నాయకులు కూడా అటెండ్ అయినారంటే ఇక ఎక్కడ ఎట్లా ఏ మాదిరిగా వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రజల్ని ఏ మాదిరిగా వాళ్ళు తప్పుదారి పట్టిస్తున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు నంద్యాల మెడికల్ కాలేజీలో నిజంగా గర్వించదగ్గ విషయం, నంద్యాల మెడికల్ కాలేజీ పెట్టిన మొదటి ఏడాదిలోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ నంద్యాల మెడికల్ కాలేజీ అబ్బాయికి వచ్చిందని చెప్పి చాలా గర్వపడుతున్నాం. నంద్యాల ప్రజలందరూ కూడా నంద్యాల మెడికల్ కాలేజీని చూసి చాలా సంతోషపడుతున్నారు. అక్కడ అభివృద్ధి జరుగుతుంది, చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి చెందుతున్నాయి, హాస్పిటల్ అభివృద్ధి చెందింది, హాస్పిటల్ ఫెసిలిటీస్ మెరుగుపడినాయి అని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటున్నారు. మరి ఈ రోజు అటువంటి దానిని మళ్ళీ ప్రజలకు దూరం చేయాలని చెప్పేసి వీళ్ళ ఒక ఆలోచన నిజంగా తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి అంశం. మరి ప్రజలు దీన్ని గమనించి ప్రజల మద్దతు దీనికి తెలపాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కార్తీక మాసం ముగింపు అమావాస్య రోజు గురువారం రాత్రి నంద్యాల పట్టణం ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రవరాచితలింగం ప్రణమామి సదా శివలింగం. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ శివలోకమవా. శివమూర్తి విగణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా. మల్లెపూల వల్లకి బంగారు వల్లకి
శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యశాఖ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా మాట్లాడుతూ జిల్లాలో ఉన్న మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. నంద్యాల వ్యవసాయ అనుబంధ శాఖలపైన ఆధారపడిన మన జిల్లాలో ఎక్కువగా హార్టికల్చర్, లైవ్ స్టాక్, అగ్రికల్చర్ తర్వాత ఆక్వా రంగం ద్వారా జిల్లాకు జీడిపి ఎక్కువగా వస్తుందన్నారు. జిల్లాలో 65,000 మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి ఉందన్నారు. ఈ ఏడాది 80,000 మెట్రిక్ టన్నులకు పెంచాలన్న ఆలోచనతో జిల్లా యంత్రాంగం ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. జిల్లాలో 330 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు ఉన్నాయని, కానీ 110 ట్యాంకులలోనే చేపల పెంపకం జరుగుతోందని, చేపల పెంపకం రిజర్వాయర్లు, చెరువుల ద్వారా పెంచితే మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి పెరిగి జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆ దిశగా చెరువులలో మరింత చేపల పెంపకం చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ముందుగా మన జిల్లాలోనున్న మత్స్యకారులందరికీ కూడా ప్రపంచ మత్స్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మన నంద్యాల జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖల పైన ఎక్కువగా ఆధారపడే జిల్లా. అందులో మనకి ఎక్కువగా హార్టికల్చర్, లైవ్ స్టాక్, అగ్రికల్చర్ తర్వాత ఆక్వా రంగం ద్వారా మన జిల్లాకి ఎక్కువగా జీడిపి వస్తుంది. జిల్లాలో ఇప్పుడు చూస్తే 65,000 మెట్రిక్ టన్స్ చేపల ఉత్పత్తి మనకి ఉంది. ఇంకా అది ఈ సంవత్సరం 80,000 మెట్రిక్ టన్స్ కి ఖచ్చితంగా పెంచాలి అన్న ఆలోచనతో జిల్లా యంత్రాంగం, అలాగే మన ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క ప్రెసిడెంట్స్, వాళ్ళ సభ్యులందరితో కలిసి మనం పనిచేస్తూ ఉన్నాము. అలాగే జిల్లాలో మనకి 330 మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి, కానీ అందులో మనకి 110 ట్యాంక్స్ లోనే మనకి చేపల పెంపకం జరుగుతుంది. పెంపకం కూడా రిజర్వాయర్స్ అలాగే ఎక్కువ చెరువుల ద్వారా పెంచితే జిల్లాకు కూడా మనకి మత్స్యకార కుటుంబాల జీవనోపాధి పెరుగుతుంది, ఉన్నతమైన జీవన ప్రమాణాలు పెరుగుతాయి, జిల్లాకు కూడా అభివృద్ధి సాధ్యం అవుతుంది. కాబట్టి ఆ దిశగా మరింతగా మనం చెరువుల్లో చేపల పెంచే ఉత్పత్తిని ఏ విధంగా చేయాలి అన్నది కూడా ఆలోచిస్తూ ఉన్నాం. తర్వాత మనకి ఫిష్ సీడ్ ఎక్కువగా ఇతర జిల్లాలపైన మనం ఆధారపడుతూ ఉంటాం, కానీ మన జిల్లాకు కావాల్సిన ఈ ఫిష్ నర్సరీస్ ఏమున్నాయో అవి మన జిల్లాలోనే ఈ సంవత్సరం చాలా బాగా డెవలప్ చేశాము. నెక్స్ట్ ఇయర్ కి మరింతగా డెవలప్ చేసి మన జిల్లాకు కావాల్సిన చేప పిల్లల ఉత్పత్తి మన జిల్లాలోనే జరిగి మన మత్స్యకారులందరికీ కూడా అందించేటట్టు చేస్తాము. ముఖ్యంగా వాళ్ళ సొసైటీలో సభ్యత్వం కావాలి అంటే 5 స్కిల్స్ ఉండాలి. ఆ 5 స్కిల్స్ కి సంబంధించిన ట్రైనింగ్ కూడా మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా అందించి ఎక్కువ మందికి మనం జీవనోపాధి కలిగించే విధంగా జిల్లా యంత్రాంగం తరపు నుంచి అన్ని విధాల చర్యలు తీసుకుంటాం. అంటే నమస్కారం అండి, నా పేరు హీరా నాయక్, నేను జాయింట్ డైరెక్టర్ ఫిషరీస్ గా ఇక్కడ వచ్చేసి నంద్యాలకు రావడం జరిగిందండి. ఎగ్జాక్ట్ గా 3 నెలలైంది. ఇవాళ ఈ ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మన ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ మేడం గారు రావడము చాలా సంతోషం అండి, ఆనందదాయకము. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అండి, ఇవాళ మనం చర్చించిన విషయాలు ఏమైందంటే మొత్తం మన వాళ్ళు చెప్పినట్లుగా ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా వచ్చిన 3 పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి కమ్యూనిటీ హాల్ కావాలనేది వాళ్ళ కాన్సెప్ట్. దానికైతే మనం ప్రపోజల్ గవర్నమెంట్ పంపాలి, అంత సైట్ చూడాలి, ఆ రకంగా కూడా చేద్దామని మేడం గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంకో అంశము, మనకి ఏమైనా సొసైటీ ఏరియాలో ఉన్న సైట్ ఉంటే కింద మీరు ప్రపోజల్ ఇచ్చినట్లయితే మనం దాన్ని పంపి మన హెడ్ ఆఫీస్ పంపి కూడా పర్మిషన్ తీసుకోవచ్చండి. సో అలాగే వచ్చేసి మనము చేప పిల్లల పెంపకము ఇక్కడ నంద్యాల ఫిషరీ మహానంది రూట్ లో ఉందండి, 30 acres లో ఉంది. ఈసారి వచ్చేసి మనము 110 లక్షలు స్పాన్ మనము తీసుకొని రావడం జరిగింది, ఎన్నడూ లేదండి. అయితే మనకు 5 నుంచి ఫింగర్లింగ్స్ టోటల్ గా మనకు 25 లక్షలు ఎఫ్ఎల్ రావడం జరిగింది. ఆ భాగంగా మనము వెలుగోడు రిజర్వాయర్ లో మన జిల్లా కలెక్టర్ మేడం గారి పర్మిషన్ తీసుకొని లోకల్ ఎమ్మెల్యే గారి కన్సెంట్ తీసుకున్న తర్వాత మనము వచ్చేసి సీడ్ స్టాకింగ్ చేయడం జరిగింది అక్కడ. అయితే మనము 21.15 లక్షల చేప పిల్లలను అక్కడ స్టార్ట్ చేసామండి. అందులో మనకు 80% సర్వేలు వెలుగోడు రిజర్వాయర్ తీసుకున్నా కానీ మనకు దాదాపు అంటే 35-25 అంటే దాంట్లో మనకు 16 కోట్ల వరకు మనము ఆదాయం అప్రాక్సిమేట్ గా రావచ్చని కూడా అంచనా వేయడం జరిగింది. ఇది మనము చేసిన ఈ 3 నెలలండి. ప్రపంచ మత్స్యకార దినోత్సవ సందర్భంగా ఈరోజు మా మత్స్య బాంధవులందరికీ నా శుభాకాంక్షలు. ఏదైతే మా సమస్యలు కలెక్టర్ మేడం గారికి అయితే జేడీ గారికి అయితే విన్నవించుకున్నామో
వారి నుంచి సరైన స్పందన లభించింది. భవిష్యత్తులో వారు మా కుల బాంధవులందరికీ సరైన రీతిలో అవగాహన కల్పిస్తూ సమస్యలన్నిటికీ పరిష్కారం తెలుపుతారని చెప్పి ఆశిస్తూ అందరికీ సెలవు తీస్తున్నాను. నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్లో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ ను జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా జిల్లా పరిషత్ హై స్కూల్ పాఠశాల పరిసర ప్రాంతాలను కలియతిరిగి అక్కడ విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడంతో ప్రధానోపాధ్యాయులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు విద్యార్థినులకు ప్రత్యేక మరుగుదొడ్లు ఉన్నప్పటికీ విద్యార్థుల మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని, దీంతో బహిర్భూమికి బయటికి వెళ్తున్నామని విద్యార్థులు తెలిపారు. విద్యార్థులకు గత 3 రోజుల నుంచి గుడ్లు ఇవ్వలేదు. జిల్లా పరిషత్ హైస్కూల్ తరగతి గదులు, హైస్కూల్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ స్వయంగా కలియతిరిగి అక్కడ సమస్యలు గుర్తించారు. పాఠశాల పరిసర ప్రాంతాలు చాలా అపరిశుభ్రంగా ఉండడంతో ప్రధానోపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ వెంటనే హెడ్ మాస్టర్ కు, ఎంఈఓకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని డిఈఓకు సూచించారు. నంద్యాల పట్టణం నూనెపల్లె డివైడర్ దగ్గర ఉన్న మున్సిపల్ కంపోస్ట్ ఎత్తివేసి ఆ ప్రాంతంలో బస్టాండ్ ఏర్పాటు చేయాలని నేడు స్థానిక నూనెపల్లె అభివృద్ధి కార్యాచరణ కమిటీ సభ్యులు ప్రభుత్వ అధికారులను కోరారు. నూనెపల్లెను కాపాడుకుందామని వారు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీలో 127 సంవత్సరాల నుండి ఉన్న నూనెపల్లె ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వ అధికారులు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా నూనెపల్లె రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని, పలు సమస్యలను పరిష్కరించాలని, నూనెపల్లె ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వ అధికారులను, ప్రజా ప్రతినిధులను కోరారు. వెంటనే ఎత్తివేయాలి. నూనెపల్లె కంపోస్ట్ వెంటనే ఎత్తివేయాలి. నూనెపల్లె కంపోస్ట్ ఆటో స్టాండును కంపోస్ట్ చేసి ఆటో స్టాండును ఆర్ఎండ్బి రోడ్డులు వెంటనే రైల్వే అండర్ రోడ్ పెట్టిన వెంటనే వెంటనే రీడింగ్ రూమ్ వెంటనే రీడింగ్ రూమ్ వెంటనే కమ్యూనిటీ హాల్ వెంటనే కమ్యూనిటీ హాల్ వెంటనే పోలీసు వాళ్ళు స్పందించి ఎమ్మడే కానిస్టేబుల్స్ వెంటనే ఫ్లెక్సీ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అంతా గుంతలు దొరుకుతున్నారు, కుళాయి గుంతలు, పైప్ లైన్ లెవెల్లో దిగి అసలు రోడ్డే వేయకున్నారు. పూర్తి దారుణంగా ఉంది పరిస్థితి. అసలు ఏదైనా వెహికల్ చూపుకుపోయే పరిస్థితి లేదు, కింద మీద పోయే పరిస్థితి ఉంది. ఆడికి సొంత లెక్క పెట్టుకుని ఆడికి అన్ని గుంతలకు ఆడికాడికి పూడ్చుకుంటున్నాం మేము. కటికలేక పెట్టుకుంది అలా. కౌన్సిలర్ అంటే జేపీ వస్తాడు, దీనికి జేపీ వస్తాడు, పార్థుడు వస్తాడు. పార్థుడు 2-3 సార్లు ట్రాఫిక్ జామ్ అయినప్పుడు చెప్పినాడు. దీని గురించి ఎవరు పట్టించుకోవడమే లేదు. రోడ్డు పూర్తి దారుణంగా ఉంది, గుంతలలో పడిపోతున్నారు. నంద్యాల నూనెపల్లె ప్రజలకు గత 60 ఏళ్ల నుంచి నూనెపల్లె గ్రామంలో అనేక ఇండస్ట్రీలు డెవలప్ అయినాయి. ఈ నూనెపల్లె నుంచి రెవెన్యూ ఎక్కువ జరుగుతుంది. బట్ కాకపోతే ఇక్కడి నుంచి ప్రైమ్ మినిస్టర్ గెలిచినాడు, నంద్యాల నుంచి రాష్ట్రపతి గెలిచినాడు. దాదాపు గెలిచిన ప్రతిసారికి తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు, పార్టీ ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు మినిస్టర్ ఇస్తున్నారు. ఎంతోమంది ఎమ్మెల్యేలు గెలిచినారు. కానీ నూనెపల్లెను మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం వచ్చి మీరు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ వచ్చి చూడండి నూనెపల్లె పరిస్థితి ఏ విధంగా ఉందో. ఎందుకు పట్టించుకోవడం లేదు మాకు అర్థం కావడం లేదు. ఇక్కడి నుంచి రెవెన్యూ లేదా, ఇక్కడ మార్కెట్ యార్డ్ ఒకటి ఉంది, పంచాయతీరాజ్ ఒకటి ఉంది. రోడ్లు చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఈ రోడ్ల గురించి పట్టించుకునే నాదుడే లేదు. నూనెపల్లెలో ఎంతమంది రైతులు ఉన్నారు. ఇక్కడి నుంచి అనేక ఆవులు, బర్రెలు, గొర్రెలు మేము బ్రిడ్జి దాటి అవతలి పోవాలా, ప్రతి కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. అక్కడే మొత్తం రైతుల కల్లా పొలాలు ఉన్నాయి. మరి ఆ పొలాలకు పోయే రైతులు ఏ విధంగా బ్రిడ్జిని 1.5 కిలోమీటర్ అవతలి పోయి పని చేసుకుని మళ్ళీ 1.5 కిలోమీటర్లు దాటి రావాలి. మరి దీని గురించి ఎప్పుడైనా ఏ మినిస్టర్ కానీ, ఏ ఎమ్మెల్యే కానీ ఇంతవరకు గెలిచిన ఏ ఎమ్మెల్యే కానీ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం మేము కోరేది ఏమంటే ఖచ్చితంగా మాకు అవతలి పోవడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ బ్రిడ్జి ఖచ్చితంగా చేయించాలా. అదేవిధంగా ఇక్కడున్న రోడ్లు
చిన్నగా ఉన్నాయి, ఇరుగ్గా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ దాదాపు ఐదు కౌన్సిల్ సీట్లు ఉన్నాయి. అంటే దాదాపు ఒక్కొక్క సీటుకు 4,000 జనాభా ఉంటారు. అంటే దాదాపు 20-25,000 జనాభా ఉండే యూనపల్లకు రోడ్ల పరిస్థితి చూడండి ఒకసారి. కనీసం మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి డ్రైనేజ్ కూడా సరిగా ఇచ్చేయడం లేదు. రోడ్లు కట్ చేసి పైప్ లైన్లు వేస్తున్నారు, మళ్ళీ పైప్ లైన్లు వేస్తే అవి ముట్టకుండా ఉన్నారు. కాబట్టి మేము కోరుకునేది వార్డు కౌన్సిలర్ గెలుస్తున్నారు తప్ప వాళ్ళ సొంత పనులు చేసుకుంటారు తప్ప ఈ వార్డు పరిస్థితులు ఎవరు పట్టించుకోవడం లేదు. అందుకే నేను నూనెపల్లి ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మంచి వ్యక్తిని గెలిపించుకొని వాళ్ళ ద్వారా పనులు చేయించుకోవాలని కోరుతున్నాను. అదే ప్రభుత్వానికి నేను చెప్పేది ఏమంటే కనీసం మేము 65 ఏళ్ళ చరిత్ర, నేను పుట్టి 65 ఏళ్ళు అయింది. 65 ఏళ్ళ కిందట ఏ విధంగా ఉందో ఈ పొద్దుడికి అదే విధంగా ఉంది గ్రామం కనపడుతుంది. కాబట్టి వెంటనే దీనిపైన తగు చర్యలకు మేము ఒక మెమోరాండం ఇస్తున్నాము. మెమోరాండం గమనించి మినిస్టర్ గారు వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. 1898లో నంద్యాలలో నూనెపల్లి మున్సిపాలిటీగా చేరింది. ఇప్పటికి 127 సంవత్సరాలు అయింది. ఈ ప్రాంతము రైల్వే ఓవర్ బ్రిడ్జి పడక ముందు వ్యాపార వర్గాలతో పారిశ్రామికంగా అట్లాగే పట్టేర్స్ బిజినెస్ తో కలకలలాడుతూ ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతము రైల్వే ఓవర్ బ్రిడ్జి పడిన తర్వాత అధికారుల నిర్లక్ష్యము అట్లాగే రాజకీయ నాయకుల నిర్లక్ష్యం వల్ల ఒక స్లమ్ ఏరియాగా పేదల ప్రాంతంగా ఇది మారిపోయే పరిస్థితి రోజు ఏర్పడింది. మురికివాడగా పరిస్థితి మారిపోయింది. ఇంతకాలం మేము వెయిట్ చేశాము. ఏమైనా ఈ మధ్యకాలంలో RNP రోడ్డును బ్రిడ్జి ఎమ్మడి తవ్వారు, పట్టించుకోలేదు. అట్లాగే గతంలో నూనెపల్లిలో ప్రశాంతమైనటువంటి పార్క్ ఉండేది, వాటర్ ట్యాంక్ పక్కన ఆ రీడింగ్ రూమ్ ఉండేది. ప్రజలంతా అక్కడ ప్రశాంతంగా పేపర్ చదువుకుంటూ వార్తలు లేనటువంటి పరిస్థితి ఉండేది. అదే పార్క్ కూడా ఈ రోజు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. అట్లాగే రీడింగ్ రూమ్ కూడా లేకుండా పరిస్థితి ఏర్పడింది. అట్లాగే మాంసం మార్కెట్ ముందు రోడ్డుపైనే గొట్టెలు గొర్రెలు జీవాలు కోస్తున్నారు. అవి రక్తం పారుతుంటే ప్రజలంతా కూడా దానిపై నడిచిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అట్లాగే మనం మార్కెట్ యార్డ్ లో మాంసం మార్కెట్ ఏర్పాటు చేసి తరలించాలని ఒక డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే నూనెపల్లి సెంటర్ లో ట్రాఫిక్ విపరీతంగా ఆటోలతో లేక ఇబ్బంది పడి ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. అందుకనే ఇక్కడ నూనెపల్లిలో కంపోస్ట్ గా ఏర్పడినటువంటి ఈ ప్రాంతంలో ఈ కంపోస్ట్ అంతా ఎత్తివేసి ఇక్కడ ఆటో స్టాండ్ ఏర్పడితే కొంత అక్కడ రిలాక్స్ చేసే అవకాశం ఉంది. అట్లాగే తీడోన్ పోలీసు కంబగిరి రాముడు గాని, అట్లాగే ట్రాఫిక్ సిఐ గారు గుప్తా గారు గాని, అట్లాగే DSP SP గారు గాని ఈ విషయంలో స్పందించి నూనెపల్లి సెంటర్ లో అట్లాగే NGOs కాలనీ పోయే రోడ్డులో అట్లాగే హాస్పిటల్ కాడ సాయిబాబా నగర్ లో కానిస్టేబుల్స్ పెట్టి ట్రాఫిక్ ను ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. నూనెపల్లిని కాపాడుకుందామనే నినాదంతో ముందుకు వచ్చిన నూనెపల్లి ప్రజలకు పెద్దలకు అందరికీ నమస్కారము. నూనెపల్లిలో ముఖ్యంగా అండర్ గ్రౌండ్ బ్రిడ్జి, నూనెపల్లిలో బ్రిడ్జి కింద నూనెపల్లి ట్యాంకీ నుంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి పైప్ లైన్ తీసుకువెళ్లారు. ఆ పైప్ లైన్ దోగి దగ్గర ఇప్పుడు 8-9 నెలలు పైన అవుతుంది. ఆ రోడ్డు గుంతలుగా పోయే ముసలోళ్ళు పిల్లలు స్కూల్ పోయేటప్పుడు కింద పడడము జరుగుతుంది. ఆ రోడ్డు పట్టించుకునే నాదులు లేడు. ఆ రోడ్డును వెంటనే పూర్తి చేయాలని ఫరూక్ గారిని కోరుతున్నాను. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య, నూనెపల్లిలో బ్రిడ్జి కింద ఒక కానిస్టేబుల్ ను ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వం కళ్ళు తెరవాలి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా గ్రామోత్సవం. ఘనంగా ప్రపంచ మత్స్యశాఖ దినోత్సవం. నందమూర్ నగర్ జెడ్పీ హైస్కూల్ ను ఆకస్మిక తనిఖీ, సరైన వస్తువులు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్. నూనెపల్లి డివైడర్ దగ్గర ఉన్న కంపోస్ట్ ఎత్తివేసి బస్టాండ్ ఏర్పాటు చేయాలని కోరుతున్న నూనెపల్లి అభివృద్ధి కార్యాచరణ కమిటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.